ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 5వ వచనం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన నీకు మేలు చేస్తానంటున్నాడు. ఏ విధంగా అనగా, నీ పితరుల కంటే నీకు ఎక్కువ మేలు చేస్తానంటున్నాడు. ఒకవేళ నీ పితరులు పేదరికంలో ఉండొచ్చు, దారిద్ర్యంలో ఉండొచ్చు, తక్కువ స్థితిలో ఉండొచ్చు, ఎక్కువ ఆశీర్వాదాలు లేని జీవితంలో జీవించి ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయనతో నడుస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఉండటం వల్ల ఈరోజు ప్రభువు నీకు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆయన నీకు మేలు చేస్తానంటున్నాడు. అన్ని విధాలుగా నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, పనుల్లో నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసి నీ పితరుల కంటే ఇంకా ఎక్కువైన గొప్ప జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని జీవించడానికి ప్రభు నీకు ప్రత్యేకమైనటువంటి కృప, ప్రత్యేకమైనటువంటి సహాయం, దీవెన, మేలు కలగజేసి నిన్ను వర్ధులు చేసి కాపాడి నడిపించబోతున్నాడు.